షేక్ మహమ్మద్ ఇద్దరి మీద ఏ కేసులు ఉండవు సార్? గరికా నాంచారయ్య కేసులు ఉండొచ్చనే పాటు తీసుకుని తర్వాత రీజన్లా కేసులు ఉండొచ్చనే ఏం చేస్తాం? చిన్న వయసులో నీటి కేసులో 307 సీఎం కాల్ చేయగానే సినిమాలో వచ్చేటి అందరూ గరికా నాంచారయ్య షేక్ మహమ్మద్ అలీ షేక్ కాసిం బాబు. ఈరోజు తెనాలి 3 టౌన్ పరిధిలో మన 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు 30 మంది రౌడీ షీటర్లని నా ముందు బైండ్ ఓవర్ చేశారు. ప్రతి ఒక్క కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా అనాగరికంగా, అంటే ప్లాన్ చేసి మర్డర్ చేయటం, రేషన్ బియ్యం రవాణా చేయటం, దొంగ రవాణా, పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం, ఒకటి కాదు గంజాయి పెడలింగ్ చేయడం. ప్రతి కేసు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే, ఇంతమంది రౌడీ షీటర్లు జనాల్లో ఉన్నారంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా వేస్తాం. 4 స్టేషన్ల పరిధిలోనూ ఇప్పటికి సుమారు 671 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ చేశాం సంవత్సరం పాటు. మరి ముఖ్యంగా మనకి తెనాలికి 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు వచ్చిన తర్వాత ప్రతి కేసుని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టి, ఎక్కడా తప్పు జరగకుండా తప్పు చేసిన వాడి మీద నిఘా పెట్టి ప్రత్యేకంగా నా ముందు బైండ్ ఓవర్కి ఇప్పటికే సుమారు 60-70 మంది దాకా నా దగ్గర బైండ్ ఓవర్ చేశారు. ఈ మధ్య కూడా 30 మంది చేశారు. ఈరోజు 30 మందిని రెగ్యులర్ గా, ఇట్లా మాసివ్ గా కాకుండా రెగ్యులర్ గా డైలీ 2, 3, 5 నా దగ్గరికి బైండ్ ఓవర్ పెడతాను. మా సిఐ గారిని చూస్తుంటే ఒక్కోసారి నాకు బాగా మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంటే వ్యవస్థ గాడి తప్పకుండా ఉండడంలో పోలీస్ పాత్ర అని కనుక మనం పరిశీలిస్తే సిఐ గారు మంచి హ్యుమానిటేరియన్, మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మన తెనాలి పరిధిలో పనిచేయడం గొప్ప విషయం అని చెప్పాలి. తెనాలి ప్రజల అదృష్టం కూడా. అల్టిమేట్ గా మా పోలీసు కానివ్వండి, మేము కానివ్వండి, మా లక్ష్యం ఏంటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కల్పించడం మా లక్ష్యం. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించే విధంగా కృషి చేయడమే మా పని. వీళ్ళందరినీ ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి ఏం చెప్పామంటే, తప్పు పని చేయకండి. ఇప్పుడు దాకా గతంలో ఏదో జరిగింది, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీజం యాక్సెప్ట్ చేయం, ఇందులో అనుమానం ఏం లేదు. ఎవరైనా కాదు కూడదు ఇలాగే ఉంటాం, మా పద్ధతి మార్చుకోమంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ చట్టం పెట్టి ఎవరిని ఎక్కడికి పంపించాలి, లోపలికి లోకల్ జైలుకి పంపించాలా లేకపోతే పీటీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలుకి పంపించాలా అనేది కూడా ఉన్నతాధికారులు నోటీసులో పెట్టి ఖచ్చితంగా రౌడీజాన్ని మాత్రం అరికడతాం, ఇందులో అనుమానం లేదు. దీనిలో ముఖ్యంగా పోలీస్ పాత్ర ఎంతైనా ప్రశంసనీయమైన విషయం. మరి సిఐ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సందర్భంలో. ఈ ఉన్న కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తాం. ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు వీళ్ళ మీద వాచ్ కొనసాగుతుంది. రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ లో వీళ్ళని సంతకాలు పెట్టించడం, వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా కనుక చూస్తే తెనాల్లో ప్రశాంత వాతావరణం మాత్రం నెలకొంటుందని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సిఐ గారు, ఇంతమందిని తీసుకొచ్చినందుకు. ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేద్దాం, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేద్దాం. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా పోలీస్ వారితో సిఐ గారితో కలిసి వీళ్ళందరూ ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని, అట్లాగే పిల్లలు వాళ్ళందరితో కూడా మాట్లాడి సంఘంలో అసాంఘిక శక్తిగా కాకుండా మానవుడిగా బ్రతికే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఖచ్చితంగా తెనాల్లో ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తాం, అనుమానం ఏం లేదు. థ్యాంక్ యూ.